ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి నేతల మధ్య అంతర్యుద్దం తారాస్థాయికి చేరుకుంది. అనూహ్యంగా ఆధోని స్థానం దక్కించుకున్న బీజేపీ నేత ఓడిపోవడం తథ్యమని బహిరంగంగా విమర్శిస్తూ ఆధోని జనసేన నేత జోస్యం చెప్పారు. అయితే ఆ మాటలను కొట్టిపడేస్తున్నారు కూటమి ఆధోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి. కూటమి నేతల సమన్వయంతో విజయం అందుకుని పార్టీకి కానుకగా ఇస్తాను అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కూటమి బీజేపీ నేత పార్థసారథితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం కొద్దిగా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీలన్నీ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులందరూ కూడా ప్రచార పర్వంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి నియోజకవర్గం ఆధోని కూడా ఒకటైనటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం సాగుతోంది. మరి ఎందుకు ఆ గందరగోళం ఉందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి పార్థసారథి డాక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆధోని నియోజకవర్గంలో ఇంత గందరగోళం నెలకొందని చెప్పేసి బయట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? ఏం వాస్తవం లేదు. గందరగోళం ఎందులో ఉంది? ఏమీ లేదు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను ఆధోనిలో కంటెస్ట్ చేస్తా ఉన్నాను. కూటమిలో ఉన్న సందర్భంలో సహజంగానే కొంత కోఆర్డినేషన్ చేసుకోవడానికి 1-2 రోజులు టైం పడుతుంది. సో ఒక వారం రోజులు సమయం పట్టిందే తప్ప దీన్ని గందరగోళం అనే పెద్ద మాటలు పెట్టి భూతద్దంలో చూడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ జనసేన నేత మల్లప్ప నేరుగా మీడియా ముందుకొచ్చి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ పార్థసారథి మమ్మల్ని సమన్వయం చేసుకోవట్లేదు, ఒక మీటింగ్ కూడా ఇంతవరకు కూడా కండక్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది, గెలిచే స్థానాన్ని ఈరోజు కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని డైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన ఏమంటారు? ఏం లేదండి, మల్లప్ప చెప్పింది వేరే, మీరు చెబుతుంది వేరే. మల్లప్ప గారు చెప్పింది ఏంటంటే ప్రత్యర్థి తొందరగా వెళ్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు, మనం ఇంకా స్పీడ్ పెంచాలా అని చెప్పాడు. దాన్ని మీరు రకరకాలుగా దానికి కలర్ వేసి ఇప్పుడు నేను ఆయన మాట్లాడింది వినిపిస్తాను, పర్లేదు, నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ బట్ ఆయన చెప్పిన దాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఆయన నిజాయితీగా మాట్లాడినాడు. ఆయన కరెక్ట్గా చెప్పాడు, మన స్పీడ్గా వెళ్ళాలా, ప్రత్యర్థిని 100% ఓడించాలా. కూటమి తరఫున మనకి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి, జనసేన పూర్తిగా కలిసి వస్తుంది, టీడీపీ బాగా కలిసి వస్తూ ఉంది అని ఆవేదన చెప్పినాడు. అంతే తప్ప దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మల్లప్ప గారు మేమందరూ కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక పక్క మీనాక్షి నాయుడు కూడా ఖచ్చితంగా టికెట్ తనకే వస్తుందనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఉండేవాడు, కానీ ఆయన కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మరోపక్క జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ ఖచ్చితంగా ఆధోనికి వస్తుందనేటువంటి ఒక నమ్మకంతో మల్లప్ప కూడా ఉన్నారు, కానీ ఆయన కూడా ఒక అసంతృప్తి ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి మీరు చేస్తేనే ఖచ్చితంగా మీ విజయం అనేది ఉంటుందన్నటువంటి అంటే బయట చెప్పుకున్నటువంటి పరిస్థితి. మరి దీంతో ఏకీభవిస్తారా? వాళ్ళందరూ కూడా మీకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా? ఒకటి, సాధారణంగానే ఎన్నికల్లో అభ్యర్థి కావాలని ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీనాక్షి నాయుడు గారు కానీ మరికొంతమంది కానీ అభ్యర్థిగా ఉండాలని శతవిధాల ప్రయత్నం చేశారు. అలాగే జనసేన పార్టీ కూడా ఇక్కడ జనసేన టికెట్ ఇస్తే బాగుండు అని మల్లప్ప లాంటి వాళ్ళు ఆశపడ్డారు. ఆ రకంగా వాళ్ళ అధినాయకానికి ప్రయత్నాలు చేశారు. చివరికి ఇప్పుడు కూటమిలో భారతీయ జనతా పార్టీకి ఆధోని కేటాయించారు. అది వచ్చి నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఎంతో కొంత బాధ, నిరాశ వాళ్ళలో ఉండే అవకాశం సహజమే. అది దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు మీనాక్షి నాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా పాజిటివ్గా ఉన్నారు. నిన్ననే మీరు చూశారు, టౌన్లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టాం. బ్రహ్మాండంగా 500 మందితో ప్రచారాన్ని చేశాం. జనసేన పార్టీ మాతో వచ్చింది. మల్లప్ప గారు ఈరోజు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి బ్రహ్మాండంగా ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకున్నాం మేము. ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఆయన తన అభిప్రాయాలను చెప్పాడు, ఎలా వ్యూహాలు చెప్పాడు. వాటిలన్నింటినీ కూడా అప్రిషియేట్ చేశాం. ఆయన డెఫినెట్గా ఇప్పుడు కూటమి అన్న తర్వాత కొన్ని త్యాగాలు తప్పు. 175 స్థానాల్లో పోటీ చేస్తామనుకున్న అందరూ కూడా ఈరోజు 10 సీట్లు భారతీయ జనతా పార్టీకి, 22 సీట్లు జనసేనకి ఇవ్వడం, తెలుగుదేశం పార్టీలో టికెట్లు కొంతమంది కోల్పోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళకి వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది ఉంటుంది. 100కు 100% ఈరోజు ఇక్కడ గెలుస్తాం. కూటమి అభ్యర్థిగా ఉన్న నేను 100కు 100% గెలుస్తాను. కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన తనకు విజయం అనేది నల్లేరుపై నడకేనటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ పార్థసారథి. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, ఆధోని.